సో టీటీ ఆధ్వర్యంలో మొత్తానికి తెలంగాణ వ్యాప్తంగా మెగా మెడికల్ క్యాంపులు, హెల్త్ క్యాంపులు మరియు సేవా కార్యక్రమాలు ప్రతి జిల్లాలో జరుగుతున్నాయి. సో ప్రస్తుతం అయితే మానకొండ నియోజకవర్గం కేశవపట్నంలో ఉన్నాము. మెగా హెల్త్ క్యాంప్ అయితే ఇక్కడ నిర్వహిస్తున్నారు. టీటీ ఆధ్వర్యంలో స్పాన్సర్ గా కవితారెడ్డి గారు ఉన్నారు. సో ఈ కార్యక్రమానికి డాక్టర్ గీతారెడ్డి అండ్ వంశీధర్ రెడ్డి గారు వచ్చారు. మేడం, ఫస్ట్ చెప్పండి, ఎలా ఈ టీటీ ఆధ్వర్యంలో ఇక్కడ మెగా హెల్త్ క్యాంప్ జరుగుతుంది, సో ఏం చెప్పబోతున్నారు? ఓకే, యాక్చువల్లీ ఇట్స్ ఎ గుడ్ ఇనిషియేషన్. ఈ మధ్య కాలంలో క్యాన్సర్ అని బాగా వింటున్నాం మనము. అంతకుముందు యాక్సిడెంట్స్ అని, వేరే డిసీజెస్ అని వింటున్నాము, కానీ ఇప్పుడు క్యాన్సర్స్ అని బాగా వింటున్నాం. దట్ టు ఫీమేల్, అంటే దిస్ ఇస్ మెయిన్లీ ద ఫీమేల్ ఓరియంటెడ్ క్యాన్సర్ క్యాంప్ అని విన్నాం మేము. చాలా దీంట్లో బ్రెస్ట్ క్యాన్సర్ అని, సర్వైకల్ క్యాన్సర్ అని, అంటే గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ అంటారు. బ్రెస్ట్ క్యాన్సర్ ఈజ్ ద నంబర్ 1 క్యాన్సర్ ఆల్ ఓవర్ ద వరల్డ్. దాని గురించి అంటే మనకు తెలియదు, యాజ్ ఎ ఇండియన్స్ ఏం కాదులే అని వదిలేసుకుంటాము. కానీ వీఆర్ సీయింగ్ యాజ్ ఎ సర్జన్స్, వీఆర్ సీయింగ్ అంటే యంగర్ ఏజ్ గ్రూప్ లోనే వస్తుంది. మన ఇండియాలో పోలిస్తే ఇప్పుడు మనం ఒక 10 మెంబర్స్ నిల్చోబెట్టినాం అనుకోండి, 8th మెంబర్ అంటే 1 2 3 4 8 మెంబర్ కెన్ గెట్ క్యాన్సర్ అనేది స్టాటిస్టిక్స్ లో తేలింది. సో దాని ప్రకారం ఏంటి అంటే మనం క్యాన్సర్ గురించి ఎలా ప్రివెంట్ చేయాలి, వాట్ ఆర్ ది ఇటియోలాజికల్ కాజెస్ అంటే అన్ని మనం తెలుసుకొని దాన్ని ఎలా ప్రివెంట్ చేయాలంటే వన్ ఈజ్ సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అంటారు. అది క్యాంప్ లో మనం చెప్తుంటాం మీరు ఎలా చేసుకోవాలని. సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ చేస్తాము. అండ్ అందర్ మోడ్ ఇస్ మ్యామోగ్రఫీ. ఇక్కడ కిమ్స్ ద్వారా ఒక మ్యామోగ్రఫీ స్క్రీనింగ్ మిషన్ కూడా వచ్చింది. సో దానివల్ల మీరు అందరూ ఆఫ్టర్ 40 అందరూ స్క్రీన్ చేసుకుంటే మంచిది యాక్చువల్గా దాని ప్రకారం. సో దాంట్లో ఏంటంటే మనం క్యాన్సర్ ముందే రావచ్చా, ఉందా లేదా అనేది మనం దానిలో తెలుసుకోవచ్చు. ఇంకోటి ప్యాప్స్మియర్, గర్భసంచి ముఖద్వార దానికి ప్యాప్స్మియర్ అని చేస్తాం. అది కూడా ఇక్కడ మన క్యాంప్ లో ఫెసిలిటీ ఉంది. సో ప్యాప్స్మియర్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ మెథడ్. దాంతో కూడా మనం ఏంటంటే క్యాన్సర్ ఉందా లేదా, లేదంటే లేకుంటే దాన్ని ఎట్లా ప్రివెంట్ చేయాలి అనే దాని మీద కూడా కౌన్సిలింగ్ ఇస్తారు ఇక్కడ. సో నెక్స్ట్ ఇంకేమైనా ప్రివెన్షన్ మెథడ్స్ ఉన్నాయంటే వ్యాక్సినేషన్ వచ్చాయి కొత్తగా, హెచ్పివి వ్యాక్సిన్ అంటారు. ఎందుకు అంటే హెచ్పివి ఈజ్ 95% కాజెస్ ఆఫ్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్. సో దానికోసం ప్రివెంట్ చేయడానికి వ్యాక్సిన్ గవర్నమెంట్ రిలీజ్ చేసింది. కానీ ఇన్ ద మార్కెట్ సమ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్స్ ఆర్ డూయింగ్ దట్. సో ఆ వ్యాక్సిన్ కూడా తీసుకుంటే మంచిది. జనరల్ గా 9 years నుంచి 45 years వరకు తీసుకోవచ్చు. బట్ ప్రిస్క్రైబ్ అంటే ఎవరికైతే రిలీజ్ చేశారో అంటే అది 9 to 26 years వాళ్ళకి. సో బిఫోర్ సెక్షువల్ ఎక్స్పోజర్ అంటే బిఫోర్ మ్యారేజ్ అంటే స్కూల్ పిల్లలకి, మీ అమ్మాయిలకి, బాయ్స్ కి ఇచ్చుకుంటే వ్యాక్సిన్ ముందు నుంచే మనము బెస్ట్. నాట్ ఓన్లీ సర్వైకల్ క్యాన్సర్ ఫర్ ద బాయ్స్, ఎందుకు అనుకుంటే ఇంకా అదర్ టైప్ ఆఫ్ క్యాన్సర్స్ ఉంటాయి, లైక్ యానల్ క్యాన్సర్స్ కానీ, పెనైల్ క్యాన్సర్స్ కానీ, జనరల్ వార్డ్స్ కానీ, అవన్నీ కూడా ప్రివెంట్ చేస్తుంది. సో వ్యాక్సిన్ కూడా వేసుకుంటే బెటర్. సో ఇవన్నీ కూడా నెక్స్ట్ దీంతో పాటు ఈ క్యాంప్ లో జనరల్ ఫిజిషియన్ లైక్ డయాబెటీస్ కానీ, థైరాయిడ్ కానీ, హైపర్ టెన్షన్ అవన్నీ కూడా స్క్రీన్ చేస్తున్నారు. ఫ్రమ్ టీటీఏ ఇట్స్ అ గుడ్ ఇనిషియేషన్. అక్కడ నుంచి వచ్చి ఈ విలేజ్లలో క్యాంప్ చేయడం అనేది అ గుడ్ థాట్. I congratulate everyone for I thank you everyone from our fraternity like doctors group from Karimnagar. We చాలా మంది డాక్టర్స్ వచ్చాము from Karimnagar, all the departments, general medicine, surgery and gynecologist and orthopedics అందరం వచ్చాము. And also doing bone scan అని చేస్తున్నారు. సో bone scan లో మనకి ఏంటంటే ఆస్టియోపోరోసిస్ అంటే బోన్స్ వీక్ అవడం వల్ల తర్వాత ఫ్రాక్చర్స్, చిన్నగా నడిచినా సరే ఫ్రాక్చర్స్ ఉంటుంటాయి ఏజ్ లో, అవన్నీ ప్రివెంట్ చేయడానికి కాల్షియం సప్లిమెంటేషన్స్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఎంత ఇవ్వాలి అనేది మనం బోన్ స్కాన్ ద్వారా మనం తెలుసుకొని ఇచ్చే అవకాశం ఉంటుంది అన్నట్టు. సో ఇవన్నీ కూడా మంచిగా చేస్తున్నారు వీళ్ళందరూ. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ డూయింగ్ దిస్ అండ్ థ్యాంక్ యూ. హాయ్ సార్, నమస్తే సార్. చెప్పండి సార్, ఇక్కడ టీటీఏ ఆధ్వర్యంలో మొత్తానికి అయితే చాలా మెగా హెల్త్ క్యాంప్ నడుస్తుంది. సో ఏమంటారు? టీటీఏ వారికి గొప్ప ధన్యవాదాలు. యాక్చువల్లీ ఇట్స్ అ బిగ్ ఇనిషియేషన్. మేడం ఇందాక చెప్పినట్టుగా క్యాన్సర్ అనేది వాళ్ళకి తెలియకుండానే అది వ్యాపించి 3rd stage లో 4th stage లో వాళ్ళు హాస్పిటల్కి రావడం జరుగుతుంది. అప్పుడు కొంచెం వాళ్ళని సర్జరీ చేసి కూడా ప్రాణాపాయ పరిస్థితి నుండి బతికించడం అనేది కష్టం అవుతుంది. ఇట్లాంటి క్యాంపుల ద్వారా ఏంటంటే వాళ్ళకి కొంచెం అవగాహన పెరిగేసి వాళ్ళు ముందే గమనించి ముందే హాస్పిటల్స్ రాగలిగితే, ముందే ట్రీట్మెంట్ ఇవ్వగలిగితే వాళ్ళు దే కెన్ ఈజీలీ సర్వైవ్ యాక్చువల్గా. అండ్ ఈ క్యాంపుల ద్వారా జనరల్గా ఈ క్యాంప్ అయితే క్యాన్సర్ అవేర్నెస్ కోసం పెట్టినారు. కానీ ఇందులో మేము ఆర్థోపెడిక్ సర్జన్, నేను నా తరఫు నుండి బోన్ డెన్సిటోమెట్రీ అంటే బోన్ మీకు ఆస్టియోపోరోసిస్, ఇది ఒక సైలెంట్ క్యాన్సర్ లాగా. ఆస్టియోపోరోసిస్ అనేది సైలెంట్ క్యాన్సర్. వృద్ధాప్యంలో వాళ్ళకు వాళ్ళ నడకతోని వాళ్ళకు ఫ్రాక్చర్లు అవ్వడము, ఆ ఫ్రాక్చర్ కాస్త వాళ్ళని ఇంకా కాంప్లికేట్ అవ్వడము. ఒక ఇంట్లో ఇప్పుడు
మెయిన్ గా ధనార్జన చేసే పర్సన్ కే ఫ్రాక్చర్ అయితే మొత్తం ఇల్లంతా పడుకున్నట్టుగా ఇలాంటి వాటిని కూడా ప్రివెంట్ చేయొచ్చు. ఇది జస్ట్ సింపుల్, మనం కాల్షియం టాబ్లెట్స్, రూపాయికి దొరికే కాల్షియం టాబ్లెట్స్ సంవత్సరానికి 8 నెలలు అలా వాడుకుంటుంటే ఇలాంటివన్నీ చాలా ప్రివెంట్ చేయొచ్చు. ఇది తెలియదు ప్రజలకు. మనం ఒక మాట చెప్పగలిగితే, ఒక డాక్టర్ చెప్పిందని విలువ ఉంటుందని చెప్పేసి చాలా మంది ఈ చిన్న తరహా ట్రీట్మెంట్స్ లో కూడా వాళ్ళు పెద్ద వచ్చే అపాయాన్ని కాపాడుకోగలుగుతారు. ఇందుకు మేము ఐఎంఏ తరఫు నుండి అండ్ టీటీఏ వాళ్ళకి అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాము. అండ్ వీఆర్ ఆల్సో వెరీ హ్యాపీ. అండ్ ఇలాంటి క్యాంపులు ఇంకా కూడా కండక్ట్ చేయాలని కూడా మేము కోరుకుంటున్నాము. సార్, ఈ గ్రామ స్థాయిలో ఈ హై ఎక్విప్మెంట్ తోటి చాలా టెస్టులు చేస్తున్నారు. మామూలుగా ఎంత కాస్ట్ ఉంటుంది సార్ ఇది? చాలా కాస్ట్లీ ఉంటుంది. బోన్ డెన్సిటోమెట్రీ ఇంతవరకు కరీంనగర్లో ఏ డయాగ్నోస్టిక్ సెంటర్ లో కూడా లేదు. మామోగ్రమీ కూడా ఆల్మోస్ట్ 2500 రూపీస్ పర్ పరీక్ష. బోన్ డెన్సిటోమెట్రీ కరీంనగర్లో అవ్వదు. ఇవన్నీ కాస్ట్లీ ఉంటాయండి. ఇప్పుడు టాప్ స్మియర్ అనేది కూడా కాస్ట్లీ ఉంటుంది, వేలల్లో ఉంటుంది. ఇక్కడ చేసే పరీక్షలు నిజంగా అరౌండ్ 5 to 10,000 వరకు అవుతూ ఉంటాయి వాళ్ళకి. బయట ఒకవేళ డయాగ్నోస్టిక్ సెంటర్లో వెళ్ళి చేయించుకోవాలనుకుంటే 5 నుండి 10,000 వరకు వాళ్ళకి అవుతూ ఉంటాయి. సో అంటే ఆ స్తోమత లేని వాళ్ళు మామూలుగా 5,000 10,000 స్పెండ్ చేయని వాళ్ళు, వాళ్ళకు లోపల జరుగుతున్న బాడీలో ఏం జరుగుతుందో తెలియకుండా కూడా డిసీజ్ ఎక్కువ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. సో ఇక్కడ ఉచితంగా ఇస్తున్నారు. ప్లస్ వాళ్ళకి ఇంతవరకు తెలియకుండా ఇప్పుడు జస్ట్ మనం క్యాంప్ పెట్టుకున్నాం, సరే అక్కడికి వెళ్ళి కలిసేద్దాం అనుకునే వాళ్ళకు కూడా ఈ క్యాంప్ ద్వారా నిర్ధారణ అయ్యే ఛాన్స్ ఉంటుంది. దే కెన్, అంటే వాళ్ళ ప్రమాదకర పరిస్థితి వచ్చే ముందే వాళ్ళు గమనించుకోగలుగుతారు, పసిగట్టుకోగలుగుతారు. అండ్ దట్స్ అ బిగ్ హెల్ప్. యాక్చువల్గా దట్స్ అ బిగ్ హెల్ప్. ప్లస్ నోరుకి అంటే ఇవాళ ఈ క్యాంప్ జరిగింది, పలానా బ్రెస్ట్ క్యాన్సర్ క్యాంప్ జరిగింది అనేది పక్కింటి వాళ్ళతో మాట్లాడుకుంటారు. వాళ్ళకు కూడా ఎవరో ఒకరు పలానా దాని గురించి తెలుసుకునే అవకాశం ఉంటుంది. సో ప్రజల్లోకి మాటల్లోకి వెళ్ళాలనే ఉద్దేశంతో దీన్ని చేయడం అనేది జరుగుతుంది. క్యాంప్స్ మెయిన్ ఉద్దేశం అదే. యాక్చువల్గా అవేర్నెస్ పెంచాలి. ట్రీట్మెంట్ అనేది వేరే విషయం, అవేర్నెస్ అనేది కూడా మనం అంటే ప్రొఫిలాక్టిక్. డిసీజ్ అంటే ఇటువంటి ఒక డిసీజ్ అనేది ప్రమాదకరమైనది ఎంత పర్సెంటేజ్ ఎలా ఉంటుంది అనేది ప్రజలకు అవగాహన కలిగించడం అనేది మనం చాలా మందిని ట్రీట్మెంట్ చేసినట్టు అవుతుంది. చాలా మందిని ఇప్పుడు ఒక మనిషిని కాపాడగలిగితే 4గురిని కాపాడినట్టు. ఇప్పటికీ మన దేశంలో ఒకరే ఉంటారు ఫ్యామిలీలకి లెర్న్ చేసేది. ఆ ఒక్క మనిషిని కాపాడిన 4గురిని కాపాడినట్టు యాక్చువల్లీ. సో తప్పకుండా క్యాంపుల ద్వారా ఇక్కడ ఒక 3-4 వేల మంది వస్తే దానిలోకి అట్లీస్ట్ ఒక 10 మంది అయితే బెనిఫిట్ అవుతారు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.